ప్రైస్ యాక్షన్ యూజ్ చేసుకొని ఎవరైతే ఇంట్రాడేలో ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోయే పివట్ పాయింట్స్ అనే ఒక ఇండికేటర్ చాలా యూజ్ అనేది అవుతుంది. ఎందుకంటే బిగినర్స్ చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సపోర్ట్ రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ మాకు అర్థమైపోయింది, చాలా క్లియర్ గా ఉంది, కాకపోతే ఎక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, ఎక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, అది ఇంకా ఐడెంటిఫై చేయలేకపోతున్నాము. ఇంట్రాడేలో కూడా కొంచెం కన్ఫ్యూజన్స్ అనేవి ఉన్నాయి, టైం ఫ్రేమ్ అవ్వచ్చు, ఇవన్నిటి మీద చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయని మీరు అందరూ అడిగారు కదా. సో మీ అందరి కోసము ఇవాల్టి రోజున మనం పివట్ పాయింట్స్ అనే ఒక ఇండికేటర్ గురించి డిస్కస్ అనేది చేసుకోబోతున్నాం. అండ్ ఈ ఇండికేటర్ బెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే, ఇంట్రాడే టైం ఫ్రేమ్లో మీరు మార్నింగ్ 9:15, 9:20 ఆ టైంకి ఒక్కసారి ఇండికేటర్ని యాడ్ చేశారు అని అంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్సెస్ ఎక్కడున్నాయని చెప్పి ఆటోమేటిక్గా చార్ట్లో మార్కింగ్స్ అనేవి పడిపోతాయి. ఒక పివట్, సెంట్రల్ పివట్ లైన్ ఉంటుంది, అది మార్క్ అయిపోతుంది. తర్వాత R1, R2, R3, R4, R5 అలాగా పైన ఉండే 5 రెసిస్టెన్సెస్ ఏవి, కింద ఉండే సపోర్ట్స్ S1, S2, S3, S4, S5 అని చెప్పి సపోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి ఒక చార్ట్లో ఆటోమేటిక్గా ప్లాట్ అనేది అయిపోతాయి. సో మీరు యాజ్ అ బిగినర్గా ఉంటే సపోర్ట్ రెసిస్టెన్స్ ట్రేడింగ్ చాలా ఫండమెంటల్గా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి దాన్ని ట్రేడ్ చేయడానికి మీకు ఇండికేటర్ అనేది హెల్ప్ అయిపోతుంది. సో ఇండికేటర్ని ఎలా వాడాలి, దీని ఫార్ములా ఏంటి, దీన్ని మీరు చూసుకొని ప్రైస్ని ఎలా అనలైజ్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ ఇన్ డీటెయిల్డ్గా మనం ఇవాళ వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాము. అండ్ మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో వాళ్ళకి ఇంకా నా గురించి తెలియకపోతే, నా పేరు నిహాల్, నేను స్టాక్ మార్కెట్లో ఒక ఫుల్ టైం ఆప్షన్స్ ట్రేడర్ అని, అండ్ మీరు చూస్తున్న ఈ వీడియోస్ ఏమో ఎడిట్ చేసింది బషీర్. సో ఇంకా మన వీడియోని మొదలు పెట్టేద్దామా. సో ఫస్ట్ మీకు ఈ పివట్ పాయింట్ ఫార్ములా ఏంటి, పివట్ పాయింట్ అనే ఇండికేటర్ ఎలా ఫంక్షన్ అవుతుందో ఫస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి చాలా సింపుల్గా ఇలా గూగుల్లోకి రండి, పివట్ పాయింట్ ఫార్ములా అని సెర్చ్ చేసిన తర్వాత మీకు మల్టిపుల్ వస్తాయి, అన్నిటినీ స్క్రోల్ డౌన్ చేసి జెరోదాలో సిపిఆర్ ఉంది, సిపిఆర్ మీద కూడా మీకు వీడియో కావాలంటే అడగండి, నెక్స్ట్ వీడియో దాని మీద చేద్దాము. బట్ ఇవాళ వీడియో మనది పివట్ పాయింట్స్ కాబట్టి ఇన్వెస్టోపీడియా ఇక్కడ ఉంది కదా, ఇన్వెస్టోపీడియా మీద మీరు పివట్ పాయింట్ డెఫినేషన్ ఫార్ములాస్ అనేది మీరు క్లిక్ చేశారనుకుంటే మీకు ఇలాంటి ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ పివట్ పాయింట్ యొక్క ఫార్ములా అనేది వస్తుంది. అండ్ మీకు చెప్పాను కదా, పి అంటే పివట్ పాయింట్, ఇది సెంట్రల్ లెవెల్లో ఒకటి ఉంటుంది. తర్వాత R1, R2, S1, S2, S3 అలాగా R5 వరకు, S5 వరకు కూడా ఉంటాయి. డోంట్ వరీ, మనం చార్ట్లో ఎప్పుడైతే చూస్తామో మీకు క్లియర్గా అర్థం అనేది అయిపోతుంది. ఇప్పుడు మనం జస్ట్ ఫార్ములా వరకు చూసుకుంటే ఫస్ట్ పివట్ పాయింట్ ఏదైతే మెయిన్ పివట్ లైన్ ఏదైతే ఉంటుందో దీనికి ఏ ఫార్ములా ఉంది అని అంటే హై, లో, క్లోజ్ డివైడెడ్ బై 3 ఆఫ్ ప్రీవియస్ డే. అంటే ఇప్పుడు ఇవాళ రోజున 1st of January రోజు ఈ వీడియోని షూట్ అనేది చేస్తున్నాను. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియో కొంచెం డిలేగా వస్తుంది, బట్ అగైన్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ. అండ్ ఈ ఇయర్ మొత్తం మీరు చాలా మంచిగా ప్రాఫిటబుల్ అవ్వాలి అండ్ కెరియర్లో, లైఫ్లో అన్నిట్లో గ్రో అవ్వాలని అనుకుంటాను. బట్ అగైన్ సో మళ్ళీ మన వీడియోలోకి వచ్చేస్తే, పి అంటే పివట్ లైన్, దీని ఫార్ములా ఏంటి, హై, లో, క్లోజ్ బై డివైడెడ్ బై 3 ఆఫ్ ప్రీవియస్ డే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ 100 దగ్గర ఓపెన్ అయింది అనుకుందాం, పైకి 110 వరకు వెళ్ళింది, లో వచ్చేసి 95 వరకు వచ్చింది అనుకుందాం. సో 100 ప్లస్ 110 ప్లస్ 95 డివైడెడ్ బై 3 అంటే మనకి పివట్ లైన్ అనేది వస్తుంది. తర్వాత రెసిస్టెన్స్ కోసము పివట్ లైన్ ఇంటూ 2 మైనస్ లో, తర్వాత రెసిస్టెన్స్ ఏంటి, పివట్ పాయింట్ ప్లస్ హై మైనస్ లో. సో ఇలాగ అన్నిటికీ ఫార్ములాస్ అనేవి డిఫైన్ అయి ఉన్నాయి కదా, దీన్ని బట్టి మనకి ఎక్కడ పివట్ పాయింట్ ఉంది, ఎక్కడ సెంట్రల్ జోన్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఎక్కడ సపోర్ట్ ఉంది అని చెప్పి ఆటోమేటిక్గా మనకి చార్ట్లోనే వచ్చేస్తాయి. మనం ఇంత క్యాలిక్యులేషన్ చేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ట్రేడింగ్ వ్యూ అవ్వచ్చు, మీ కైట్ టెర్మినల్ అవ్వచ్చు, జెరోదా వాళ్ళది, లేకపోతే ఫైర్స్ అవ్వచ్చు, ఏంజల్ అవ్వచ్చు, మీరు ఏ బ్రోకర్ యూజ్ చేసినా కూడా చాలా సింపుల్గా ఇండికేటర్స్ అని ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీరు పివట్ అని నొక్కంగానే మీకు చాలా వస్తాయి. ఇందులో ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయాల్సింది ఏంటంటే పివట్ పాయింట్ స్టాండర్డ్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇండికేటర్స్లో మీరు సెర్చ్ చేసినప్పుడు పివట్ పాయింట్ స్టాండర్డ్ అని ఏదైతే వస్తుందో దాన్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి రావండి. సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ట్రెడిషనల్ ఉంటుంది, ఫిబొనాచి అని ఉంటుంది, వూడీ, క్లాసిక్, చాలా రకాలుగా ఉంటాయి. మీరు ఏది ఫాలో అవ్వాలి, ట్రెడిషనల్ని ఫాలో అవ్వండి. లేదు కొంచెం ఎక్స్పీరియన్స్ మార్కెట్లో వచ్చింది అని అనుకుంటే అప్పుడు ఫిబొనాచితో ఉండే పివట్ పాయింట్స్ని కూడా మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఫస్ట్ అయితే ట్రెడిషనల్గా పెట్టుకుంటున్నాను. అండ్ అగైన్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ట్రేడింగ్ వ్యూలో ఇప్పుడు రీసెంట్ సెబీ రెగ్యులేషన్స్ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, నేను లాస్ట్ 3 months డేటాని యూజ్ చేయలేను. సో ఇప్పుడు డిసెంబర్ ఎండ్ అయిపోయింది, January 1st రోజు షూట్ చేస్తున్నాను. అంటే ఏంటి,
అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 months చార్ట్ నేను మీకు చూపించలేను. అందుకే నేను ఇక్కడ అక్టోబర్ ఎండ్ వరకే మనకు చార్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ట్రేడింగ్ వ్యూని వదిలేసి కైట్, మన జిరోదా టర్మినల్ ఏదైతే ఉందో కైట్ అది యూజ్ చేస్తున్నాను. మీరు ట్రేడింగ్ వ్యూ యూజ్ చేయొచ్చు, లేదంటే జిరోదా యూజ్ చేయొచ్చు. మీకు నచ్చిన టర్మినల్ మీరు యూజ్ అనేది చేయండి. అండ్ ఇక్కడ కూడా ప్రాసెస్ సింపుల్. ఇండికేటర్స్లోకి రండి, పివట్ పాయింట్స్ అని సర్చ్ చేయండి, స్టాండర్డ్ ఒక్కటే వస్తుంది, టెన్షన్ లేదు. సింపుల్గా సెలెక్ట్ అనేది చేయండి. మీకు ఇలాంటి ఒక లైన్స్ ఆటోమేటిక్గా మీ చార్ట్లో ప్లాట్ అనేది అయిపోతాయి. ఇప్పుడు ఈ లైన్స్ ఏం చెప్తున్నాయో ఒకసారి అనలైజ్ చేసుకోవడానికి ట్రై అనేది చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమేమి లైన్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ పి అని ఉంది, ఇదేంటి? పివట్ లైన్. ఇందాక పివట్ లైన్ అంటే ఏమనుకున్నాము? ప్రీవియస్ డే యొక్క హై, లో, క్లోజ్ డివైడెడ్ బై 3 చేస్తే ఏదైతే ప్రైస్ వస్తుందో అది మనకి పివట్ లైన్. తర్వాత పైన ఉండేది ఏంటి? రెసిస్టెన్స్ 1, ఆ పైన రెసిస్టెన్స్ 2, ఆ పైన రెసిస్టెన్స్ 3. దీన్ని మనం ఇంకా కింద కనుక్కుంటే R4, R5, రెసిస్టెన్స్ 4, రెసిస్టెన్స్ 5 వరకు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కింద సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3, సపోర్ట్ 4, ఇలాగ మనకి సపోర్ట్ 5, ఇలా మనకి మల్టిపుల్ లెవెల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీన్ని మనం ఎలా అనలైజ్ చేయాలి, ఎలా రీడ్ చేయాలో ఫస్ట్ అది నేర్చుకుందాం. ఓకేనా? సో అగైన్ ఇది మనము ఆగస్ట్ డేటా యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి రెగ్యులేషన్స్తో ఎలాంటి ఇష్యూ అనేది ఉండదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మార్కెట్ టూల్ని యాడ్ చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అగైన్ ఇంట్రాడేలో మనం ట్రేడ్ తీసుకుంటున్నాము. ఇంట్రాడే పర్స్పెక్టివ్లోనే మనం ఈ చార్ట్ని అనలైజ్ చేస్తున్నాం కాబట్టి 5 minute టైం ఫ్రేమ్ని మనం యూజ్ అనేది చేస్తున్నాము. 15 minute కాదు, 1 hour కాదు, డైలీ కాదు, ఏది కాదు, 5 minute టైం ఫ్రేమ్ మాత్రమే మనం యూజ్ అనేది చేస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఒక్క ఫండమెంటల్ డెఫినేషన్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ పి అని ఉంది అంటే పివట్ అని ఉంది. అది పివటా లేకపోతే R1, R2, R3 అన్నీ పక్కన పెట్టేయండి. మనకి కావాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ లైన్ ఉండడం. R1 అని ఉంది, R1 అంటే ఏంటి? రెసిస్టెన్స్. కానీ మనకి ఇంపార్టెంట్ ఏంటి? అక్కడ లైన్ ఉందా లేదా, అదొక్కటే మనం ఆలోచించాలి. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నాను, బ్రష్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ లైన్ ఉంది, ఈ లైన్ ఉందా లేదా అంతవరకే మీరు ఆలోచించాలి. అది సపోర్టా, రెసిస్టెన్సా అన్నది ప్రైస్ ఎక్కడుంది. సో ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ లైన్ ఉంది, ఈ లైన్ కింద ప్రైస్ ఉంది కాబట్టి దీన్ని మనం బ్లాక్ చేసుకొని కొంచెం ఎస్. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ లైన్ ఉంది, పివట్ లైన్ ఉంది, ప్రైస్ కింద ఉంది కాబట్టి ఈ పివట్ లైన్ దగ్గరకు వస్తే ఇది ఎలా యాక్ట్ చేస్తుంది? ఇప్పుడు ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ప్రైస్ కింద ఉంది, ఇక్కడి నుంచి పైకి ఇలా ప్రైస్ వస్తే ఇక్కడ దీన్ని టచ్ అవుతే దీన్ని వెళ్ళనీయకపోతే ఈ జోన్ ఏమవుతుంది? రెసిస్టెన్స్ జోన్ అవుతుంది. సింపుల్ లాజిక్, ఎక్కువ టెన్షనే లేదు. ఇక్కడ మనకి పివట్ పాయింట్స్ అని యాడ్ చేయగానే మనకి ఇలాగ మల్టిపుల్ లైన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ లైన్స్ కింద కనుక ప్రైస్ ఉంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు ప్రైస్ ఏముంది? ఈ లైన్ కింద ఉంది. ఇప్పుడు ప్రైస్ ఏముంది? ప్రైస్ అంటే ఏంటి? చార్ట్, క్యాండిల్స్ ఎక్కడున్నాయి? ఈ లైన్ కింద ఉంది. సో ఆటోమేటిక్గా ఈ లైన్ ఏమవుతుంది? రెసిస్టెన్స్ లైన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఏమో ఇక్కడ ఉంది. ఓకేనా? ఈ లైన్ ఇక్కడ ఉంది, ప్రైస్ ఎక్కడుంది? దీని పైన ఉంది. సో ఆటోమేటిక్గా ఈ లైన్ ఏమవుతుంది? సపోర్ట్ లైన్ అయిపోతుంది, సపోర్ట్ జోన్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు R1 ఉందా, S2 ఉందా అన్ని పక్కన పెట్టండి. ప్రైజ్ లైన్ కింద ఉందా, ప్రైజ్ లైన్ పైన ఉందా, అదొక్కటే మీరు ఆలోచించండి. అండ్ ప్రైజ్ లైన్ పైన ఉంది అనుకుంటే ఇది సపోర్ట్ జోన్ గా యాక్ట్ చేస్తుంది, ప్రైజ్ లైన్ కింద ఉంది అని అంటే రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, టెక్నికల్ గా ఇప్పుడు ఫస్ట్ మనకి ఏంటి? R1 అంటే ఏంటి? ఇది రెసిస్టెన్స్ జోన్ 1. కానీ ఇక్కడ ప్రైస్ ఏమవుతుంది? ఈ రెసిస్టెన్స్ జోన్ ఉంది, ప్రైస్ ఇక్కడ ఏం జరుగుతోంది? సపోర్ట్ తీసుకోవడం జరుగుతోంది. అండ్ ఇక్కడ నుంచి ప్రైస్ పైకి మూవ్ అనేది జరిగింది, అవునా కాదా? సో అక్కడ R1 ఉందా, S1 ఉందా సంబంధం లేదు, ప్రైస్ పైన ఉందా, ప్రైస్ కింద ఉందా, అదొక్కటి మాత్రమే మీరు అబ్జర్వ్ అనేది చేయండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేయొచ్చు, దీన్ని మనం ఎలా అనలైజ్ చేయొచ్చు, దీంతో మనం ట్రేడ్ ఎలా చేయొచ్చు, ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ అనేది చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ప్రైస్ ఇవాళ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓకేనా? ఇదంతా 29th August ఏదో రోజు ఇవాళ మార్కెట్ ఓపెన్ అయింది. ఫస్ట్ హ్యూజ్ క్యాండిల్, మన ప్రీవియస్ ఏదైతే పివట్ లైన్ ఉందో అక్కడి నుంచి రిజెక్షన్ తీసుకుంటూ ఒక క్యాండిల్ అనేది మనకి ఇలాగా ఫామ్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ జోను, ఈ లైన్, ఈ పివట్ లైన్ అవ్వచ్చు, సపోర్ట్ లైన్ అవ్వచ్చు, ఏదైనా సరే ఇక్కడ మనకి రేంజ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లెవెల్ ఏదో ఒకటి బ్రేక్అవుట్, ఇక్కడ చూడండి చిన్నగా బ్రేక్అవుట్ అయింది కదా, ఇలా బ్రేక్అవుట్, లేకపోతే ఇక్కడ చిన్నగా బ్రేక్ డౌన్ అయింది చూడండి, ఇలా బ్రేక్ డౌన్ అయ్యేంత వరకు మనం వెయిట్ అనేది చేయాలి. ఎప్పుడైనా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ లెవెల్ కనుక ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ డే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇప్పుడు మనకి సెంట్రల్ పివట్ లైన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది,
ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయింది, ఫస్ట్ క్యాండిల్ ఏది, ఫస్ట్ క్యాండిల్ ఇది. ఓపెన్ అవుతూనే క్యాండిల్ మధ్యలోంచి ఓపెన్ అయ్యి దీన్ని క్రాస్ అయ్యి రెసిస్టెన్స్ జోన్ దగ్గరకు వచ్చి ఇలా క్లోజింగ్ ఇచ్చింది. మనం ఇక్కడ వెంటనే ట్రేడ్ తీసుకోవచ్చా, తీసుకోవద్దు. మనం వెయిట్ చేయాలి బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ కోసం. సో బ్రేక్అవుట్ ఎక్కడి నుంచి అవ్వాలి, ఈ R1 లైన్ నుంచి బ్రేక్అవుట్ అవ్వాలి. ఒకవేళ బ్రేక్ డౌన్ అవ్వాలంటే ఎక్కడి నుంచి అవ్వాలి, దీని తర్వాత నెక్స్ట్ ఉన్న లైన్ ఏది, ఇది. సో ప్రైస్ ఇద్దరు కిందకు వచ్చి బ్రేక్ డౌన్ నుంచి ఇలా కిందకి వెళ్తే వెళ్ళాలి. సో ఫస్ట్ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటున్నాము అని అనుకుంటే ఇది మనకి లెవెల్ జోన్ అర్థమైపోయింది. ఫస్ట్ బ్రేక్అవుట్ ఇచ్చింది, బ్రేక్అవుట్ ఇచ్చిన వెంటనే మనం ట్రేడ్ తీసుకోవాలా, ఎప్పుడూ తీసుకోవద్దు. రీటెస్ట్ కోసం వెయిట్ చేయండి, రీటెస్ట్ కోసం వెయిట్ చేయండి. రీటెస్ట్ అంటే ఏంటి, ప్రైస్ కిందకి రావాలి, మళ్ళీ పైకి వెళ్ళాలి, మళ్ళీ అదే జోన్ దగ్గర ప్రైస్ స్ట్రాంగ్ గా ఉంది, ఇక్కడ బయ్యర్స్ గట్టిగా ఉన్నారు, ఈ ప్రైస్ ని హోల్డ్ చేస్తారు అని ప్రూవ్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ ఏమైంది, బ్రేక్అవుట్ జరిగింది, కిందకు వచ్చింది, ఫెయిల్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఈ ప్రీవియస్ హైని క్రాస్ చేస్తే ఇక్కడ ఎంట్రీ తీసుకునే వాళ్ళం, కానీ క్రాస్ అయిందా, అవ్వలేదు. సో మనం ఏం చేస్తాము, వెయిట్ చేస్తాం. కిందకు వచ్చింది, మళ్ళీ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాము. సింపుల్ గా దీని కింద మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాము. అండ్ టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇదే చాలా ట్రిక్కీ పాయింట్ అండ్ చాలా సింపుల్. ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము, నెక్స్ట్ లైన్ ఎక్కడుంది, పైన మనకి లైన్ ఆటోమేటిక్ గా కనిపిస్తుంది కదా, ఇక్కడ R2 అనే లైన్ క్లియర్ గా కనిపిస్తుంది కదా, ఈ లైన్ దగ్గరకు వచ్చి మనం టార్గెట్ అనేది పెట్టుకోవాలి. సో ఎక్కడి నుంచి అయితే ఒక లైన్ దగ్గర నుంచి ఎంట్రీ తీసుకుంటే సెకండ్ లైన్ దగ్గర మనం టార్గెట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ రీజన్, ఓకే, ఇప్పుడు ఇది మనం పైకి వెళ్తున్న సినారియోలో ఆలోచించుకున్నాం కదా, లేదు బ్రేక్అవుట్ కాకుండా బ్రేక్ డౌన్ అవుతుంది అని అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు ప్రైస్ ఏమైంది, ఓపెనింగ్ క్యాండిల్తోనే ఇలా పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇలా వెళ్ళిపోయిన తర్వాత మనం ఏమనుకున్నాం, ఈ లైన్ కిందకు వస్తే బ్రేక్ డౌన్ అనుకున్నాం. సో ఇప్పుడు ప్రైస్ ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చింది, స్ట్రగుల్ అయింది, ఏదో అయింది, ఇక్కడ హోల్డ్ అవ్వలేదు, ఇలా కిందకు వచ్చేసింది అనుకుందాం. ఓకేనా, ఇలా కిందకు వచ్చి బ్రేక్ డౌన్ ఇచ్చి రీటెస్ట్ ఇచ్చి మళ్ళీ కిందకి వెళ్తుంటే మనం ఎక్కడ ఈ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాము, దీనిపైన మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. ఓకేనా, టార్గెట్ ఎక్కడ పెట్టుకుంటాము, నెక్స్ట్ లైన్ ఎక్కడుంది, S1 అని ఇక్కడ ఆల్రెడీ రాసింది కదా క్లియర్గా. సో ఇక్కడ నుంచి ప్రైస్ కిందకు వస్తే నెక్స్ట్ S1 వరకు అట్లీస్ట్ వస్తుంది అని చెప్పి మనం ఇక్కడ సింపుల్గా టార్గెట్ పెట్టి కూర్చోవచ్చు. సో ఈ విధంగా మనము పివట్ పాయింట్స్లో ఎంట్రీ, టార్గెట్ అండ్ SL అనేది మనం ప్లాన్ అనేది చేసుకోవచ్చు. అండ్ అగైన్ ఇది చెప్పినంత ఈజీ కాదు. ఇప్పుడు ఇక్కడ నేను ఏమన్నాను, ఇక్కడ కింద నుంచి బ్రేక్ డౌన్ అయ్యి రీటెస్ట్ అయ్యి ఇలా కిందకి వెళ్తుంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటామని చెప్పాను. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాము అని అంటే ఇక్కడ మనకి ఏం జరగాలి, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వాలి, లేకపోతే ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ లాంటిది ఫామ్ అవ్వచ్చు, బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు, లేకపోతే ఈ పివట్ లైన్ దగ్గర ఏదో ఒకటి సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది కాబట్టి అక్కడ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఏదైనా ఫామ్ అవుతుందా, ఇలా 100 రకాల కన్ఫర్మేషన్లు ఏదో ఒకటి మీకు డిఫరెంట్ ప్రైస్ యాక్షన్ వల్ల వస్తే అప్పుడు మీరు ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటారు. ఈ విధంగా పివట్ పాయింట్స్, రెసిస్టెన్స్, కింద లైన్ సపోర్ట్స్, ఇలా ఇవన్నిటివి లెవెల్స్ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. కాబట్టి ఎంట్రీ మీరు డిఫరెంట్ క్రైటీరియాతో డిఫరెంట్ రూల్స్తో ప్లాన్ చేసుకున్నప్పటికీ ఎగ్జిట్స్ మీరు ఈ రూల్స్తో ప్లాన్ అనేది చేసుకోవచ్చు. అండ్ బై డిఫాల్ట్ కూడా ఇలా ఎక్కడైనా మీకు సపోర్టు, రెసిస్టెన్సెస్ లైన్స్ కనిపిస్తే అక్కడ మార్కెట్ ఏదో ఒక యాక్టివిటీ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్రీవియస్ డే ఏం జరిగింది, ఇక్కడ పివట్ పాయింట్ ఉంది, పివట్ పాయింట్ దగ్గర ఇక్కడ చిన్నగా రెసిస్టెన్స్ తీసుకుంది, మార్కెట్ కిందకు వచ్చేసింది. ఇక్కడ చూడండి సపోర్ట్ లైన్ చిన్నగా సపోర్ట్ తీసుకుంది, మార్కెట్ రివర్స్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే చిన్నగా బ్రేక్ డౌన్ అవ్వంగానే ఎంట్రీ తీసేసుకుంటారు. తీసుకుంటే ఏమయ్యేది, రివర్స్ వెళ్ళి స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ చూడండి బ్రేక్అవుట్ జరిగింది, ఇప్పుడు ఇక్కడ వెంటనే కాల్ ఆప్షన్ బై చేసేస్తే ఏమయ్యేది, అక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యేది. సో అందుకే 100% రీటెస్ట్ చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ పైకి వచ్చింది, కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, బ్రేక్అవుట్ ఇచ్చింది, అప్పుడే ఎంట్రీ తీసుకోవాలి. సో ఈ విధంగా మీరు పివట్ పాయింట్స్ని యూజ్ చేసుకొని ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం నెక్స్ట్ డేకి వెళ్దాం. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఏమైంది, ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయింది, రెసిస్టెన్స్ లైన్ ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఓపెన్ అయింది, ఇక్కడ మనకి పివట్ లైన్ కనిపిస్తుంది. సో మార్కెట్ ఎక్కడైంది, మధ్యలో ఓపెన్ అయింది. రైట్, మధ్యలో ఓపెన్ అయింది కదా. నేను ఏం చెప్పాను, మార్కెట్ ఈదర్ బ్రేక్అవుట్ అవ్వాలి లేదా దీని కిందకి బ్రేక్ డౌన్ అవ్వాలి. మధ్యలో ఎప్పుడైనా ఓపెన్ అవుతే మనం కెలకద్దు, మనం చూడొద్దు, మనం దాన్ని టచ్ కూడా చేయొద్దు. మార్కెట్ లైఫ్ లాంగ్ ఉంటుంది, ఇవాళ ట్రేడ్ చేయకపోతే రేపు చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, పైకి వెళ్ళిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇప్పుడు మనం ఏమనుకున్నాము, రీటెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనుకున్నాం. రీటెస్ట్ జరిగిందా, జరగలేదు, కన్సాలిడేషన్ జరిగింది. వచ్చిన తర్వాత డైరెక్ట్గా మార్కెట్ కిందకు వచ్చింది. ఇప్పుడు కిందకి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఈ లైన్ ప్రైస్ పైన ఉంటే
ఇక్కడ R1 ఉందా, R2 ఉందా, S1 ఉందా, P1 ఉందా, సంబంధం లేదు. అది మనకి ప్రైస్ పైన ఉంటే ఆ లైన్ సపోర్ట్, ప్రైస్ కింద ఉంటే ఆ లైన్ రెసిస్టెన్స్. సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. సో ప్రైస్ ఎప్పుడైతే మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయిందో మనం ఏమనుకున్నాం, ఈ లైన్ అంటే ఏదైతే మెయిన్ పివట్ లైన్ ఏదైతే ఉందో ఇది బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ అవ్వాలి అని అనుకున్నాము. కానీ ప్రైస్ ఏమైంది, ఈ లైన్ పైకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ లైన్ ఏమవుతుంది, ఈ ఇమ్మీడియట్ ఏదైతే R1 ఉందో ఇది మనకి పివట్ లైన్ లాగా మనం కన్సిడర్ చేసి దాన్ని ఇంపార్టెంట్ గా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఏం జరిగింది, బ్రేక్ డౌన్ జరిగింది. బ్రేక్ డౌన్ జరగగానే వెంటనే ఎంట్రీ తీసేసుకోవాలా, లేదు. ఏం జరిగింది, పైకి వెళ్ళింది, రీటెస్ట్ జరిగింది. మళ్ళీ ఎప్పుడైతే కింద క్యాండిల్ ఫామ్ అవుతుందో ఈ లో బ్రీచ్ అయిందో ఇక్కడ పైన స్టాప్ లాస్ పెట్టుకుంటాము. అండ్ టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలి, వెరీ సింపుల్, నెక్స్ట్ లైన్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఎగ్జాక్ట్గా ప్రైస్ కిందకు వచ్చింది, ఇక్కడ నుంచే మళ్ళీ రివర్సల్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మీరు పివట్ లైన్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనకి నెక్స్ట్ డే మళ్ళీ వర్కౌట్ అయిందా లేదా ఒకసారి మళ్ళీ చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ డే చూడండి, నెక్స్ట్ డే ఏం జరిగింది, దీన్ని కొంచెం క్లీనప్ చేసుకొని నెక్స్ట్ డే ఏం జరిగిందో చూద్దాం. సో నెక్స్ట్ డే మళ్ళీ పివట్ లైన్స్, మీరు ఏం చేయక్కర్లేదు, పివట్ లైన్స్ ఒక్కసారి యాక్టివేట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ డేకి పివట్ లైన్స్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. మీరు మళ్ళీ ప్రతిరోజు యాడ్ చేసుకోకర్లేదు. అండ్ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే మీకు పివట్ లైన్స్ అనేవి వచ్చేస్తాయి. సో డోంట్ వరీ. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, మనకి పివట్ లైన్స్లో ఇక్కడ కనిపిస్తుంది, మార్కెట్ ఇక్కడ మధ్యలో ఉంది. సో మనం ఏం చేయొచ్చు, మధ్యలో ఎంట్రీ తీసుకోవచ్చా, తీసుకోవద్దు. ఏం చేయాలి, ఈ పైన లైన్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు లేదా కింద లైన్ బ్రేక్ డౌన్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ప్రైస్ ఇక్కడే టైం పాస్ చేసింది, తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన వెంటనే మనం ఎంట్రీ తీసుకోవచ్చా, రీటెస్ట్ ఇంపార్టెంట్. రీటెస్ట్ అయిందా, అవ్వలేదు. కిందకు వచ్చింది కరెక్టే, కానీ మళ్ళీ పైకి వెళ్ళి ఉంటే బాగుండేది, కానీ అవ్వలేదు. సో మళ్ళీ ఏమైంది, ప్రైస్ కిందకు వచ్చేసింది. వెయిట్ చేస్తున్నాం, హోల్డ్ అయింది. తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది, కరెక్ట్, అంతా బాగానే ఉంది. కానీ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చి రీటెస్ట్ ఇచ్చి పైకి వెళ్ళి ఉంటే ఎంట్రీ తీసుకునే వాళ్ళం. కానీ ఏమైంది, బ్రేక్అవుట్ ఇచ్చి డైరెక్ట్గా ఈ ర్యాలీ అనేది ఇచ్చేసింది. సో ఇప్పుడు ఈ ర్యాలీ మిస్ అయిపోయింది అని చెప్పి మనకి ఫోమో ఉండక్కర్లేదు. ఈ రోజు మన రూల్స్కి ట్రేడ్ సెటప్ రాలేదు, సో నేను ట్రేడ్ తీసుకోను అని చెప్పి పక్కన కూర్చుంటాం, అంతే. వెరీ సింపుల్ యాజ్ సచ్. సో ఇక్కడ మనకి ట్రేడ్ దొరకలేదు. ఇప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ ప్లాన్ చేసుకుందాం, ఓకేనా. నెక్స్ట్ డే చూడండి, పివట్ లైన్ ఇక్కడ ఉంది, మార్కెట్ హ్యూజ్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయింది. ఎక్కడ, R3 లెవెల్స్ దగ్గర మార్కెట్ ఓపెన్ అనేది అయింది. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రైస్ ఇక్కడ ఉంది, మనం ఏం చూడాలి, ఇదర్ ఈ లైన్ బ్రేక్అవుట్ అవ్వాలి లేకపోతే ఈ లైన్ బ్రేక్ డౌన్ జరగాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఎందుకు, ప్రైస్ మధ్యలో ఉంది కాబట్టి. ఇప్పుడు ఏమైంది, ప్రైస్ కిందకు వచ్చింది, ఈ లెవెల్స్ దగ్గర స్ట్రగుల్ అనేది జరిగింది, అవునా. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది, ఎంట్రీ తీసుకోవచ్చా, లేదు. రీటెస్ట్ కోసం వెయిట్ చేయాలి. కొంచెం పైకి వెళ్ళింది, రీటెస్ట్ చేసింది, కిందకు వస్తుంది, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, పైన స్టాప్ లాస్ పెడతాం. టార్గెట్ ఎక్కడ పెట్టుకుంటాము, ఫస్ట్ ఈ లైన్ టార్గెట్ పెట్టుకుంటాము. హిట్ అయింది కదా, 1:1 హిట్ అయింది. ఇప్పుడు ఇవాల్టి రోజున ఏం జరిగింది, మళ్ళీ కొంత రీట్రేస్మెంట్ వచ్చి కంటిన్యూషన్లో మళ్ళీ కిందకి వెళ్తుంది. మళ్ళీ కిందకి వెళ్తుంటే టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలి, నెక్స్ట్ ఏదైతే లైన్ కనిపిస్తుందో ఇక్కడ మీకు చూడండి, కింద లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ మీ సెకండ్ టార్గెట్ అయి ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ ప్రైస్ కిందకు వచ్చింది, కానీ కిందకి వెళ్ళే లోపల డే ఎండ్ అయిపోయింది కాబట్టి మీరు ఇక్కడ ఎగ్జిట్ అనేది తీసుకుంటారు. సో ఎంట్రీ ఇక్కడ తీసుకుంటే ఎగ్జిట్ ఇక్కడ మీరు తీసుకున్నారు. ఇది ఎన్ని పాయింట్లు వచ్చింది, ఆల్మోస్ట్ 120 పాయింట్స్ వచ్చింది. మీరు ఆప్షన్ బయింగ్ చేసినా కూడా అట్లీస్ట్ 45-50 పాయింట్స్ అయితే ఆరాంగా వచ్చి ఉంటుంది. విత్ టైం డీకే అవ్వచ్చు, విత్ స్లిప్పేజెస్ అవ్వచ్చు, అన్ని కలుపుకున్నా కూడా 50 పాయింట్లు వచ్చేది. 50 × 75 చేస్తే ఎంత, 50 ఇంటూ, ఇప్పుడు యాక్చువల్లీ నిఫ్టీ లాట్ సైజ్ 60 అనుకుంటా. సో 60-65 ఏదో వచ్చింది. సో 3,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. రోజు మొత్తంలో సింగిల్ ట్రేడ్, మల్టిపుల్ ట్రేడ్స్ కూడా అవసరం లేదు, సింగిల్ ట్రేడ్ తీసుకొని కూడా ఇలా పివట్ పాయింట్స్ తో మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. మీరు హ్యాపీగా ప్రైస్ యాక్షన్ వైజ్ ట్రేడింగ్ అనేది చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను చెప్పినంత సింపుల్ కాదు, చెప్పినంత ఈజీ కాదు. ఇప్పుడు మీలో మళ్ళీ చాలా మంది క్వశ్చన్ చేస్తారు, క్రిటిసైజ్ చేస్తారు. ఆల్రెడీ ప్రైస్ మూవ్ అయిపోయింది కాబట్టి నువ్వు 100 మాట్లాడతావు అనొచ్చు. బట్ అగైన్ అందరూ ఒక్కసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సెబీ రెగ్యులేషన్స్ వల్ల 3 months లేటెస్ట్ డేటాతో నేను చార్ట్స్ పెట్టలేను, చూడలేను. 100+ వీడియోస్ ఛానల్లో డిలీట్ అయిపోయాయి. కాబట్టి మీకు పాత హిస్టరీ మీద మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయగలుగుతాను. బట్ లైవ్ మార్కెట్లో మీరు ట్రై చేయండి, టెస్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. వర్కౌట్ అవుతోంది అని నమ్మిన తర్వాత మీరు యాక్చువల్గా ట్రేడ్స్ అనేవి తీసుకోండి హ్యాపీగా. నా ఒకటి ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు స్టాక్ మార్కెట్ అంటే భయపడకుండా అనలైజ్ చేయడం నేర్చుకొని ఆ తర్వాత ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ట్రేడ్ చేస్తే సక్సెస్ఫుల్ అనేది అవుతారు. అండ్ దానికి కావాల్సిన ఈజీ అవ్వచ్చు, బెస్ట్ టూల్స్ అవ్వచ్చు, మార్కెట్లో నడిచే టూల్స్ అవ్వచ్చు, ఎక్కువ మిస్లీడింగ్ చేయకుండా, ఏం చేయకుండా మీకు ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేవి మీ వరకు తీసుకురావడం నా పని. కాబట్టి
అదే ప్రయత్నంలో ఈ ఇండికేటర్ కూడా మీ అందరికీ తీసుకొచ్చాను. సో ఇది వాడి ఎలా ఉందో నాకు కింద కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా వేరే ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్స్లో అడగండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఎవ్రీ సాటర్డే నేను లైవ్గా వచ్చి మీ అందరికీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కండక్ట్ చేస్తాను. సో అక్కడ కూడా నాతో డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి డైరెక్ట్గా మాట్లాడి మీ క్వశ్చన్స్ అనేది అడగచ్చు. సో దానికోసం కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే అయిపోండి. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. అండ్ ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళతో కూడా షేర్ అనేది చేయండి. అండ్ మీరు అబ్సల్యూట్లీ బిగినర్, అసలు మార్కెట్ గురించి ఏం తెలియకపోతే ఈ కార్డు మీద ప్రెస్ చేసి స్టాక్ మార్కెట్ A to Z ప్లేలిస్ట్ ని యాక్సెస్ అనేది చేసుకోండి. అండ్ ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వచ్చేసాను. అప్పటి వరకు గుడ్ బై.